ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దేవవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త కడియాల లలితసాగర్ పోలింగ్ బూత్ వద్దకు రావడంతో ఘర్షణ మొదలైంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. అదే సందర్భంలో ఇరు వర్గాల దాడిలో వైసీపీ కార్యకర్త లక్కు అంజిరెడ్డికి గాయాలైన పరిస్థితి మనం చూస్తున్నాము. పోలీసులు కడియాల లలితసాగర్ను గ్రామం నుండి బయటికి పంపించిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రకాశం జిల్లాలో ఈ మరొక ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచి మనం చూస్తున్నాము ఓవైపు కడప జిల్లాలో, అలాగే నెల్లూరు, అనంతపురము, అంతేకాకుండా గుంటూరు జిల్లాలో ఇష్యూస్ జరిగిన పరిస్థితి మనం చూసాము. దానికి తోడు ఇప్పుడు కడియాల లలితసాగర్ను గ్రామం నుంచి బయటికి పంపించే నేపథ్యంలో అక్కడ టీడీపీ అలాగే వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది మనం చూస్తున్నాము. అంతేకాకుండా గొట్టిపాటి లక్ష్మి భర్త ఎవరైతే ఉన్నారో ఆయనని అక్కడి నుంచి పంపించే ప్రయత్నంలో జరిగిన గొడవకు సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? తలకాయ పగలగొట్టారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయ పగలగొట్టాడు, రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయ పగలగొట్టి రెస్పాన్సిబిలిటీ నర్సాపేట నుంచి వచ్చి గొడవ చేయడానికి రౌడీలా కొట్టున్నారు. తీసుకొని ఏం చేస్తావు చేసుకొని తలకాయ పగలగొట్టాడు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయ పగలగొట్టాడు, రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయ పగలగొట్టారు, రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఎక్కడికి వచ్చి రౌడీజం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చి రౌడీజం గొడవలు, తలకాయలు పగల కొట్టడం. పిల్లాడు 300-400 మంది వచ్చి మా ఊరు దాడి చేసినారు. మా ఊరు కొట్టిపోయినారు. ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? తలకాయ పగలగొట్టారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయ పగలగొట్టాడు, రెస్పాన్సిబిలిటీ ఎవరు? తలకాయలు పగలగొట్టి రెస్పాన్సిబిలిటీ నర్సాపేట నుంచి వచ్చి గొడవ చేయడానికి రౌడీలా కొట్టున్నారు. తీసుకొని ఏం చేస్తావు చేసుకో. ఏదైతే దర్శి నియోజకవర్గంలో ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ విషయం పైన మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా రిపోర్టర్ సురేష్ మా రిపోర్టర్ సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాము అక్కడ ఏం జరిగింది అసలు? అంటే లలిత్ సాగర్ అక్కడికి ఎందుకు వచ్చారు? కేవలం పోలింగ్ బూత్ని చెక్ చేయడానికి వచ్చారా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఇష్యూ మీద వచ్చారా? అసలు ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ చిదంబరం రెడ్డి. ఇటు చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి 7 గంటల నుంచే అందరూ పోలింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ వాటిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అక్కడ కొంత మందగోడిగా పోలింగ్ సాగుతున్నప్పటికీ మిగిలిన ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు మొత్తం ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లా దర్శి ఏదైతే ఉందో దర్శిలో అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గొట్టిపాటి లక్ష్మి వాళ్ళ భర్త లలిత్ సాగర్ అక్కడ కొంతమంది అంటే ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వారిని కాకుండా బయట వ్యక్తులు ఎవరినో పక్క కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి అలా పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళి హడావుడి చేయడంతో పాటు ఇది ఏదైతే ఉందో ఇది టీడీపీ సింబల్ చూపించి కొంతమందిని అక్కడ పక్కగా పిలిచి టీడీపీకి ఓటేయాలని చెప్పి వాళ్ళ ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. అక్కడ ఈ క్రమంలో చూసుకుంటే పట్లపాలెం పోలింగ్ కేంద్రంలో ఓటర్ల మధ్య తోపులాట కూడా జరిగిన పరిస్థితి ఉంది. అక్కడ మరోవైపు చూసుకుంటే అక్కడ అయితే ఈ పూర్తిగా అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ కలెక్టర్ దాని మీద విచారణ అయితే చేస్తున్నారు. అక్కడ ఎమ్మటనే ఎస్పీ గారికి సమాచారం ఇవ్వడంతో అక్కడ పోలీసులను రిటర్నింగ్ అధికారి కూడా చేరుకునే పరిస్థితి సర్దుమణిందని చెప్పుకోవచ్చు. అదే ముఖ్యంగా ఈ లలిత్ సాగర్ అక్కడ ఎంట్రీ అవడంతోనే అక్కడికి రావడంతోనే ఈ గొడవంతకి కారణంగా చెప్పి మనకు క్లియర్ గా కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే వైసీపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ సంబంధించిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ లలిత్ సాగర్ చేస్తున్న వాటి మీద మొదటైతే అక్కడ పీఓ ఎవరైతే ఉన్నారో ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశారు. ఇట్లా చేయకూడదని చెప్పి అప్పటికి చెప్తున్నప్పటికీ కొంత ఉద్రిక్త వాతావరణం ఈ లలిత్ సాగర్ వచ్చి పక్కన వచ్చిన వాళ్ళంతా పక్కన ఎవరైతే కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కొంత ఉద్రిక్తంగా ప్రవర్తించడంతో పాటు వాగ్వాదం చేయడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. ప్రస్తుతం అయితే అక్కడ ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. రెడ్డి రైట్. సురేష్, అయితే ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు ఎలా ఉంది పోలింగ్ సరళి? అదే అక్కడ ఉదయం 7 గంటల నుంచే జనాలు వచ్చి ఓటేసేందుకు ప్రయత్నం చేసిన సందర్భం మనం చూసాం. కాబట్టి ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు పోలింగ్ ఎలా జరుగుతుంది? అంతేకాకుండా ఈవీఎంల మొరాయింపులు అనేవి రెగ్యులర్గా వినిపించేవి, వాటిని ఎంత ఫాస్ట్గా వాళ్ళు రెక్టిఫై చేశారు? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల గురించి చూసుకుంటే ఇటు పచ్చు నియోజకవర్గంలోని చనగంజంలో సోప్రాల దగ్గర ఒక చోట, అట్లాగే కనిగిరి, కందుకూరు, చెనకుర్తి ఇట్లా మరికొన్ని చోట్ల మొత్తం సుమారు ఒక 7 నుంచి 11 చోట్ల మధ్య ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి. అయితే వెంటనే అక్కడ అధికారులు కూడా కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అవి కొంత ఎంత త్వరగా పాజిబిలిటీ ఉంటే అంత త్వరగా వాటిని
పరిస్థితిని పరిశీలించి అక్కడ తొందరగా ఏర్పాట్లు చేసి అది ప్రస్తుతం అక్కడ ఏమైనా మొదట్లో ఈవీఎంల మొరాయించడంతో కొంత ఓటర్లు మాత్రం అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. మొదట చూసుకోవచ్చు కదా, మాక్ పోలింగ్ జరిగినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడైతే ఈవీఎం పనిచేయట్లేదని చెప్పి మమ్మల్ని ఎండలో నిల్చోబెట్టారని చెప్పి కొంత ఓటర్లు అయితే అసహనం వ్యక్తం చేశారు అక్కడ అధికారుల మీద. అసలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 వర్గాల పరిస్థితి ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు ఈ ఎండ వేయడం వేసవి విరిస్తే ఎండ ఎక్కువగా వస్తుంది, దాటితే తిరిగి మళ్ళీ ఓటర్ కేంద్రాల దగ్గరకు వచ్చి ఓటు వేయడం కష్టంగా ఉంటున్న క్రమంలో ఉదయం 6 గంటల దగ్గర నుంచి వచ్చి క్యూ లైన్ లో నుంచి పరిస్థితి ఉంది. అయితే 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. అన్ని చోట్ల పోలింగ్ ప్రారంభం కాబట్టి కొన్ని చోట్ల మాత్రం ప్రారంభమైన పరిస్థితి ఉంది, కొన్ని చోట్ల మాత్రం దాదాపు 7:30 8 గంటల సమయంలో పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఓటింగ్ శాతం ఒకసారి మనం పూర్తిగా పరిశీలిస్తే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో కొంత 70+ వాళ్ళు, అట్లాగే మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో అయితే పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అట్లా యువత మాత్రం కొంత తక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. మీరు మేబీ మధ్యాహ్నం 3 తర్వాత యువత కొంత ఖాళీ ఉండే అవకాశం ఉంది. ఈ ఓటింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఆ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఇదంతా అయితే ప్రస్తుతం ఓటింగ్ స్థలంలో మనం పరిశీలిస్తే ఓల్డ్ ఏజ్ పీపుల్ తో పాటు మహిళలు ఒక సుమారు మిడిల్ ఏజ్ పీపుల్ మొత్తం ఉదయం 6 గంటల నుంచే లైన్ లో ఉండి పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.